కానీ గుర్తుపెట్టుకో, నీ కళ్ళ ముందు, నీ కడుపును పుట్టిన బిడ్డ నీ కళ్ళ ముందు తిరుగుతున్నవాడు అయితే లోక రక్షకుడన్నా కావాలి. నువ్వు విస్మరించావంటే లోక కంటకుడన్నా కావాలి. సమాజానికి కీడు చేసేవాడు నీ ముందే తిరుగుతున్నాడు, నువ్వు చేతబట్టావంటే వాడే సమాజానికి దీవెనకరంగా మారిపోతాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. కానీ నీ కళ్ళ ముందు పసి రూపంలో తిరుగుతున్నది రేపటి తరమని మర్చిపోవద్దు. నీ కళ్ళ ముందు పసికందులుగా తిరుగుతున్నది చూస్తూ చూస్తూ ఉండగానే నీ కళ్ళ ఎదుటే పెరిగి పెద్దయ్యే మరో తరమని మర్చిపోవద్దు. ఆ తరం ఈనాడు నీ చేతులకు అప్పగించాడు. దాన్ని చేతపడతావో, విస్మరిస్తావో, సమాజానికి రక్షకులుగా మారుస్తావో, తర్వాతి సమాజానికి నాశనకరంగా మారుస్తావో నిర్ణయం నీదే. బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టమ్మా, ముందు నీ కడుపును పుట్టిన వాళ్ళ సంగతి అన్నా కనీసం ఆలోచించు. నీ బిడ్డల్ని దేవుని కొరకు ప్రభావితం చేస్తూ పక్క వాళ్ళ పిల్లల్ని కూడా ప్రభావితం చేస్తూ ఇంకా ధన్యురాలివి, ఇంకా ధన్యుడివి. తల్లిదండ్రులైన వారికి ప్రేమతో చెప్తున్నాను, మీ పిల్లలు మందిరంలోనే తిరుగుతున్నారు. మీరెంత బాధ్యత రాహిత్యంగా ఉన్నారో నాకు అర్థమవుతుంది. మీ పిల్లల్ని బట్టి దేవుని మందిరంలోకి వచ్చి కూడా మీ పిల్లల్ని వదిలేశారు మీరు. ఒక రకంగా చెప్పాలంటే మీ ఆత్మీయ దారిద్ర్యానికి ఇది గుర్తు. దేవుని వాక్యపు విలువ మీకు ఇంకా అర్థం కాలేదు. మీ పిల్లల భవిష్యత్తు విషయంలో మీరు లెక్క లేకుండా ఉన్నారనడానికి ఇది ఒక సాక్ష్యం. పిల్లల కోసం సిద్ధపరచబడిన సండే స్కూల్ పరిచర్య, చిన్నపిల్లల ప్రార్థన పిచ్చి బట్టిగా అది ఏర్పాటు చేసింది. సేవ చేయాలని ఎంతమందికి ఆశ ఉంది? సేవ చేయాలి అని ఆశ ఎంతమందికి ఉంది? దేవుని కొరకు ఫలించాలి అని ఉంటే నిజంగా చేతులు ఎత్తండి. నిజంగా మీ హృదయాల్లో ఉంటే సేవ చేయటం అనేది ప్రసంగ పీఠికల మీదకి ఎక్కి ప్రసంగాలు దంచటం కాదు. ప్రసంగ వేదిక మీదకి నువ్వు వచ్చి ప్రకటించే స్థాయి నీకు రావాలంటే ముందు పునాది నుంచి నువ్వు రావాలి. ముందు దేవుడు నీకు అప్పగించిన కుటుంబం దగ్గర నుంచి నువ్వు మొదలు పెట్టాలి. ఇతరులను రక్షించటం, ఇతరులను దేవుని కొరకు సిద్ధపరచటం అనేది నీ కుటుంబం నుంచే నువ్వు మొదలు పెట్టాలి. చాలామందికి ఈ సంగతి తెలియదు. సేవ అంటే బయటకు పోయి చేసేది అనుకుంటున్నారు. నేను సేవ చేయటం మొదలుపెట్టి అసలు పరిచర్య స్టార్ట్ చేసిందే నా ఫ్యామిలీలో. నాకు కూడా తెలియదు నేను సేవ చేస్తున్నానని. కానీ అది ఆ భారం, ఆత్మను రక్షించాలన్న భారం ముందు నా ఫ్యామిలీతోనే మొదలుపెట్టాను. తర్వాత అది ఇలాగా దేవుడు రూపాంతరపరిచాడు. నేను చెప్పే మాట దయచేసి మీ మైండ్కి ఎక్కించండి. జాన్ వెస్లీ అనేటువంటి దైవజనుడు ఇంగ్లాండ్ దేశంలో ఒక గొప్ప ఉద్యమానికి నాంది పలికిన వ్యక్తి. ఆయన ఒక దేశంలో గొప్ప ఉద్యమాన్ని రగిలించిన వ్యక్తి జాన్ వెస్లీ అనే దైవజనుడు. వాళ్ళ అమ్మ పేరు సూసన్నా వెస్లీ. వాళ్ళ అమ్మ పేరు సూసన్నా వెస్లీ. ఆమెకి చాలామంది పిల్లలు, 8 మంది కంటే ఎక్కువ ఉన్నారు ఆమెకి. అంతమంది పిల్లలకు తల్లి ఆమె. ఎంత చురుకైన మనిషి అంటే, ఎంత క్రమశిక్షణ కలిగిన తల్లి అంటే, ఆడాళ్ళు వినండి మీరు. ఒకసారి ఆమె బిడ్డల్లో ఒకడికి ఒకే పాఠం 19 సార్లు చెప్పిందంట. 19 సార్లు. మళ్ళీ 20వ మొదలు పెడితే ఆమె భర్త అంటే ఆ చిన్నాటి తండ్రి చూసి, ఇప్పటికి 19 సార్లు చెప్పావు, నేను లెక్కేశాను, మళ్ళీ 20వ మొదలు పెట్టావా అన్నట్ట. అప్పుడు ఆమె అంది, ఈసారి నేను వీడికి ఇది చెప్పలేదనుకో, ముందు చెప్పిన 19 సార్ల కష్టం వ్యర్థమైపోయిందండి అందట. అంత షార్ప్ ఆమె. ఆమె ఆ పిల్లల్ని దేవుని కొరకు పెంచాలని తీర్మానం చేసుకుంది. ఇంతమంది పిల్లలతో నేను బయటికి వెళ్ళి సేవ చేయటం కష్టం కాబట్టి ఒక తల్లిగా నేను వీళ్ళని దేవుని కొరకు పెంచుతాను. యోకేబేదు మోషేని పెంచినట్టు
వీళ్ళని నేను దేవుని కొరకు పెంచుతాను, వీళ్ళ కోసం నేను ప్రార్థిస్తాను, వీళ్ళల్లో కనీసం ఒక్కళ్ళనన్నా నా దేవుడు వాడుకోపోతాడా, ఆ ధన్యత నాకు దక్కకపోతుందా అని ప్రతిరోజు బిడ్డల్ని దేవుని భక్తికి, ప్రార్థనా జీవితానికి, ఆత్మీయతకు మొదలైన వాటికి అలవాటు చేసింది. దేవుని గురించి కథలు కథలుగా చెప్పేది ఆమె. ఆ విధంగా పసితనం నుంచే వాక్య బీజాలతో పెరిగారు వాళ్ళు. రాత్రివేళ ఆ బిడ్డలు పండుకునేటప్పుడు బిడ్డలందరినీ పండుకోబెట్టి వాళ్ళ దగ్గర పడేసి ఆమె గదిలోకి పోయి తలుపేసుకునే టైపు కాదు ఆమె. ఆ పిల్లల దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉండేదట వాళ్ళు నిద్రపోయిన దాకా. వాళ్ళు నిద్రపోయిన తర్వాత బిడ్డ మీద చెయ్యి ఉంచి, ప్రభువా ఈ బిడ్డని నీ కొరకు, ఈ బిడ్డని నీ కొరకు, ఈ బిడ్డని నీ కొరకు అప్పగిస్తున్నా, నీ కొరకు వాడుకోవా, నీ కొరకు వాడుకోవా, నీ కొరకు వాడుకోవా అని ఆ తల్లి బిడ్డ మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసేట. రోజు దినచర్య ఆమెకది. ఫలితంగా దేవుని కృపను బట్టి ఆమె కడుపున పుట్టిన అంతమంది పిల్లల్లో ఇద్దరిని దేవుడు లేపాడు. ఒకడు జాన్ వెస్లీ, ఒకడు చార్లెస్ వెస్లీ. ఒకడు జాన్ వెస్లీ, ఒకడు చార్ల్స్ వెస్లీ. ఇద్దరు దేవుని సేవ చేశారు. వాళ్ళల్లో ఒకడు జాన్ వెస్లీ ఎంత ఉజ్జీవం రగిలించాడంటే, ఆయన స్టోరీ మీకు బైబిల్ స్టాల్లో దొరికింది, జాన్ వెస్లీ లైఫ్. తప్పకుండా తీసుకెళ్ళి చదవండి. తన తల్లి భక్తి విషయంలో తనకు వేసిన పునాది ఎంత దీవెనకరమైందో ఆయన మాటల్లోనే ఆయన చెప్తాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, ఆ తల్లి బయటికి వెళ్ళి సేవ ఎంత చేసిందో నాకు తెలియదు, కానీ బయటికి వెళ్ళి కోట్లాది మందిని ప్రభావితం చేసేటువంటి ఒక కొడుక్కి తల్లిగా మాత్రం అటు భౌతికంగాను ఆత్మీయంగాను తల్లిగా నిలబడింది. ఇప్పుడు ఆమెను ఏమంటారు? సేవకురాలంటారా, సాధారణ స్త్రీ అంటారా? అందుకే నేను చెప్తున్నాను, తల్లి, నీ బిడ్డని, నీ కొడుకునైనా కూతుర్నైనా దేవుని కొరకు నువ్వు సిద్ధపరిస్తే, ఆత్మీయంగా వాళ్ళని దేవుని కొరకు ఆయత్తపరిస్తే నువ్వు సేవ చేసినట్టే తల్లి. ఇంకా ఎంత గొప్పగా అంటే, నీ తరంలో ఉన్న వాళ్ళకి నువ్వు సువార్త చెప్పి ఏదో కొన్ని ఆత్మలను రక్షిస్తావు. నీ బిడ్డల్ని దేవుని కొరకు నువ్వు సిద్ధపరిచినప్పుడు నెక్స్ట్ జనరేషన్కి కూడా నువ్వు సేవకుడిని, సేవకురాలని ఇస్తున్నావు. అంటే నెక్స్ట్ తరానికి కూడా నువ్వు చీకటిని పారద్రోలే దీపాలను ఇస్తున్నావు నెక్స్ట్ తరానికి. ఈరోజు ఎంతమంది తల్లులు నిజంగా బిడ్డల విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి కలిగి ఉన్నారు? ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు నిజంగా బిడ్డల విషయంలో అలాంటి ఆరాటం కలిగి ఉన్నారు? ఈరోజు ఆ పరిస్థితి అంతా పోయింది. వాడేడో తిరుగుతుంటాడు, ఆమె ఏడో కూర్చుంటుంది. సాయంత్రం అయినప్పుడు బిడ్డల దగ్గర మోకరించే తల్లులు బహు తక్కువ మంది. బిడ్డలు నిద్రపోతున్నప్పుడు లేదా బిడ్డల పడకకు ఉపక్రమించినప్పుడు బిడ్డల దగ్గర మోకాళ్ళు ఉండి స్తుతులు చెప్పి ప్రార్థన మొదలుపెట్టి, మీరు పండుకోండి నాన్న, నేను ప్రార్థన చేస్తానని బిడ్డలు నిద్రపోయిన దాకా ప్రార్థనలో ఉండి వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళని దీవించి వెళ్ళే తల్లి ఇంతమందిలో ఒక్కరన్నా ఉంటారేమో అని నాకు అనుమానమే. యథార్థం చెప్తున్నాను నేను. అంత సీన్ ఎవరికి లేదని నా గట్టి నమ్మకం. ఒకవేళ అంత సీను నాకుంది అని నువ్వంటే అదేదో నీ హృదయంలోనే పెట్టుకో. నీ బిడ్డ ప్రయోజకురాలు అయిన తర్వాత రహస్యమందు నువ్వు చేసిన కార్యం నీ బిడ్డ ద్వారా వెలుగులోకి వచ్చింది. కొంతమంది తండ్రులు, వారికి తెలియదు సత్యం, స్పష్టంగా తెలియజెప్పినా తమ బిడ్డల్ని ఆ సత్యంలోకి నడిపించుకునే దమ్ము ధైర్యం చేయని పిరిగి తండ్రులు ఉంటారు, పిరిగి తల్లులు ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఊరికి అడ్డం తిరిగైనా సరే నేను సత్యం తెలుసుకోవాలి, నా సంతానం కూడా సత్యంలోనే ఉండాలని రోషం కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళ సంతతి ఆశీర్వదించబడతారు, 10 మందికి దీవెనవుతారు. కొంతమంది మీలో భక్తిపరులు ఉన్నారు.
పిల్లల్ని దేవుని కోసం పెంచే తల్లులు తండ్రులు ఉన్నారు. కొంతమంది చర్చికి వస్తారు, కానీ వస్తే మంచిది అని వచ్చి కూర్చొని నేనేం చెప్తున్నానో పట్టించుకోకుండా కాసేపు టైం పాస్ చేసి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. దయచేసి మీలో ఆ బాపత ఎవరన్నా ఉంటే మారు మనసు పొందండి, సరి చేసుకోండి. నీ బిడ్డ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే వాడి కోసం నువ్వు మేలుకుంటావు. ఎందుకు? వాడు చదవాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, తర్వాత వాడి ఫ్యూచర్ బాగుంటుంది, నువ్వు ఉన్నా పోయినా వాడు బాగుంటాడని వాడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నువ్వు నిద్రగాసి మరీ వాడిని చదివిస్తావు. ఆఖరికి దేవుడి దగ్గరికి వచ్చి కూడా, దేవా వాడిని దీవించవా, వాడి భవిష్యత్తు ఆశీర్వదించవా అని, వాడిని లైఫ్లో సెటిల్ చేయవా అని వారి కోసం ప్రార్థన చేస్తావు దేవుని దగ్గరికి వచ్చి కూడా. అంటే భౌతికంగా వాడు బ్రతకడానికి వాడి కోసం అంత కష్టపడతావు, ప్రార్థన చేస్తావు, ఇన్ని చేస్తావు. మరి వాడికి ఆధ్యాత్మిక జీవం వద్దా? వాడికి నిత్య జీవం వద్దా? వాడు దేవుని దగ్గర బహుమానం పొందే స్థితిలో ఉండొద్దా? జస్ట్ పైసలు మాత్రం సంపాదించి మంచి సంపాదకుడై తిని త్రాగి సుఖించి సస్తే సరిపోయిద్దా? జస్ట్ డబ్బు సంపాదకుడై బాగా కోట్లు గడించి తిని త్రాగి సస్తే సరిపోయిద్దా? ఆ జీవితాన్ని నీ బిడ్డ నుంచి నువ్వు ఆశిస్తున్నావా? నీ బిడ్డకి అంత మాత్రం బ్రతుకు చాలనుకుంటున్నావా? కాదు కదా. నీ బిడ్డ కేవలం డబ్బు సంపాదించి తిని త్రాగి సావటానికి కాదు, నీ బిడ్డ అక్షయమైన ఆ కిరీటాన్ని పొందాలి. నువ్వు సిద్ధపడాలి, నీ బిడ్డను కూడా సిద్ధపరచాలి. దేవుడు అనుగ్రహించే వాడబారని మహిమ కిరీటం, వాడబారని కిరీటం, మహిమ కిరీటం, అక్షయ కిరీటం, దయా కిరీటం, నీతి కిరీటం, జీవ కిరీటం, అట్లా 7 కిరీటాలు ఉన్నాయి బైబిల్లో. నీ బిడ్డని ఈ భూ సంబంధమైన దానికి ఇంత కష్టపడి తిప్పలబడి రెడీ చేస్తున్నావే, ఇంతకంటే శ్రేష్టం కదా దైవభక్తి సాధన. నేను చెప్తున్నాను, నీ బిడ్డ చదివి మంచి ప్రయోజకుడు కావాలంటే, వాడు బాగా చదివి మంచి జ్ఞానవంతుడు కావాలంటే నువ్వు ఫస్ట్ తెలివి తెచ్చుకొని జాగ్రత్త పడాల్సింది ఎక్కడంటే, వాడికి భక్తిలో పునాది వేయి. అప్పుడు వాడు మేధావి అవుతాడు. భక్తిలో పునాది వేయి. దేవుని యందు విశ్వాసం, దేవుని యందు భయము, దేవుని యందు భక్తి, ఆత్మీయత అనేవి నేర్పు. చిన్నప్పటి నుంచి వాడు దేవుని మీద ఆనుకోవటం వానికి నేర్పు. అలాగే దేవుడు వానికి ఇచ్చింది ఏదో వాడు వినియోగించి ధైర్యంగా ముందుకు సాగటం నేర్పు. వాడు దేవుని మీద ఆధారపడాలి, దేవుడిచ్చిన బలాన్ని ఉపయోగించుకొని తనంతటా తాను కూడా పోరాటం చేయాలి. అర్థమైందా? ఇప్పుడు నాకైనా నీకైనా దేవుడు బలాన్ని ఇస్తాడు, ఫైట్ ఎవరు చేయాలి? మనమే చేయాలి. ఈ 2 వాడి గ్రహింపు కలగాలి. కాబట్టి చర్చికి వచ్చి చాలామంది ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే, చెప్పినప్పుడు వింటారు, ఆలోచిస్తారు, కానీ ఎక్కువ శాతం ఈరోజు అందరి హృదయాలు కూడా దారిలాగా అయిపోయినాయండి. దారిలాగా. కూటంలో ఉన్నంతసేపే ఇదంతా. కూటం అయిపోయి బయటికి వెళ్ళిందంటే వాళ్ళ హృదయాలు, చాలామంది హృదయాలు దారిలాగా ఉన్నందున చల్లబడిన విత్తనాలు పక్షులు తినిపోయినట్టు సాతాను ఎత్తికెళ్ళిపోతున్నాడు. చాలామంది ఇంటికి వెళ్ళేటప్పటికి ఖాళీ హృదయాలతోనే వెళ్తున్నారు, కానీ దేవుని వాక్యంతో, తీర్మానంతో, ఆలోచనతో, ఆ విధమైన ప్రయత్నాలతో వెళ్ళట్లా. ఎంతమంది ఒప్పుకుంటారు? నిజమేనన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరి సరి చేసుకోవాలి కదా. బ్రతుకంతా ఇంతేనా? పురుషులైనా స్త్రీలైనా దేవుని మాటలు చాలా వింటున్నారు మీరు, మంచిది. విన్నంతసేపు ఆనందపడితే ఎలా? ప్రభువే చెప్పాడు, విత్తువాడు విత్తనాలు తీసుకొని చల్లుటకు పొలములోనికి వెళ్ళాను. అతడు చల్లుటకు మొదలుపెట్టెను, కొన్ని త్రోవ పక్కన పడెను, అప్పుడే పక్షులు వాటిని తినివేసెను. కొన్ని రాతి నేలను పడెను, అవి మొలచెను, కానీ చాలా మన్ను లేనందున సూర్యుడు ఉదయించగానే అవి మాడిపోయెను. మరికొన్ని ముళ్ళ తుప్పల్లో పడెను, ముళ్ళ కంచెలు ఎదిగి వాటిని అణచివేసెను, కనుక అవి కూడా నిష్ఫలమాయెను. కొన్ని మంచి నేలను పడెను, అవి బాగుగా మొలిచి ఎదిగి కొన్ని 30 కొన్ని 60 కొన్ని 100 ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అన్నాడు. యేసయ్య అన్నాడు. శిష్యులు అడిగారు. అప్పుడు అర్థం చెప్పాడు.
విత్తువాడు వాక్యోపదేశకుడు, విత్తనాలు దేవుని వాక్యం. 4 విధములైన నేలలు అన్నాను, అది వినేవాళ్ల హృదయం. కొంతమంది వాక్యాన్ని విని సంతోషంతో అంగీకరిస్తారు, ఆమోదిస్తారు. కానీ వారు దాన్ని గ్రహించనందున వెంటనే సాతాను వాటిని ఎత్తుకొని పోవును. త్రోవపక్క పడ్డవారు వీరే. అంటే త్రోవలాంటి హృదయం కలిగిన వాళ్ళు వీళ్ళే. వాక్యాలు విన్నప్పుడు చాలా సంతోషంతో అంగీకరిస్తారట, నిజంగా ఇలానే ఉండాలి అని హడావుడి పడతారట. కానీ ఇది దాటి బయటికి వెళ్ళగానే వాళ్ళ హృదయాల్లో చల్లబడినవి పైనే ఉంటాయి కనుక సాతానికి ఈజీగా అందుకొని పోతాడు. ఖాళీ హృదయాలు వాళ్ళే అన్నాడు. కొన్ని రాతి నేలన పడ్డాయి అన్నాడు. నేలే, కానీ అడుగున రాయి ఉంది, పైనే నేల ఉంది. వీళ్ళు కూడా వాక్యాన్ని విని సంతోషంతో అంగీకరిస్తారు. కానీ దేవుని వాక్య విషయమై శ్రమైన ఇబ్బంది అయినా కానీ కలిగితే వాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోతారు. వీళ్ళే రాతి నేల వంటి హృదయం గలవారు. కొంతమంది కొన్ని ముళ్ళ కంచెల్లో పడ్డాయి అన్నాను. కొంతమంది హృదయాలు ముళ్ళ కంచెల్లా ఉంటాయి. వాక్యం విని సంతోషంతో అంగీకరిస్తారు. వీళ్ళు కూడా, ఈ ముగ్గురు వాక్యాన్ని విని సంతోషంతో అంగీకరించిన వారే. వీరు కూడా వాక్యాన్ని విని సంతోషంతో అంగీకరిస్తారు. కానీ ఐహిక విచారాలు, ధనమోసము, భౌతికమైన విషయాల మీద మనస్సు పెట్టినందున, అవి ఎక్కువగా ఉన్నందున అవి ఎదిగి లోపల పడ్డ వాక్య బీజాలని అణచివేస్తాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తులు కూడా నిష్ఫలులే, వీళ్ళ వల్ల కూడా ప్రయోజనం లేదు. కానీ కొంతమంది మంచి నేల వంటి హృదయం గలవారై ఉంటారు. ఎలాంటి హృదయం? మంచి నేల. అందరూ స్తోత్రం చెప్పండి. మంచి నేల వంటి హృదయం గలవారై ఉంటారు. ఆ హృదయంలో రాయి ఉండదు, ముళ్ళ తుప్పలు అంతకన్నా ఉండవు, దారిలాగా మనుషులు నడిచి గట్టిపడిపోయిన పరిస్థితి ఉండదు. మెత్తని మన్ను, శుభ్రపరిచిన మన్నులాగా వారి హృదయం కలిగి ఉంటారు. ఇలాంటి వాళ్ళ హృదయాల్లో వాక్య బీజాలు చల్లబడినప్పుడు అవి వాళ్ళు లోపలికి తీసుకుంటారు. ఇక వాళ్ళు ఫలించటం మొదలు పెడతారు. వాళ్ళలో కూడా కొంతమంది 30దంతలుగా, కొంతమంది 60దంతలుగా, కొంతమంది 100% ఫలించే వాళ్ళు ఉన్నారు అని యేసయ్య చెప్పాడు. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఇప్పుడే కాదు, చాలాసార్లుగా, చాలా కాలంగా వింటున్న ప్రతిసారి మీరు ఎలా స్పందిస్తున్నారు? వాక్యం వినబడినప్పుడు తీర్మానం చేసుకొని ఆ తీర్మానాన్ని అనుసరించి బ్రతకడానికి కష్టపడుతున్నారా? లేకపోతే మళ్ళా వచ్చే ఆదివారానికల్లా ఖాళీ అయిపోయి ఏ విధమైన తీర్మానం, ఏ విధమైన మార్పు లేకుండా అలానే కొనసాగుతున్నారా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. దేవుని వాక్యం వినటమే కాదు, విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి. పిల్లల విషయంలో ఇలాంటి బాధ్యత కలిగి ఉండమని చాలాసార్లు నేను చెప్పాను. ఈరోజు చూస్తే చాలామంది పిల్లలు ఇక్కడే తిరుగుతున్నారు. అది చూడండి, మీరు తలలు వెనక్కి తిప్పి చూడండి, పిల్లల్ని చూడండి, మధ్యలో తిరుగుతున్నారు. ఆ పసిబిడ్డల్ని నేను అక్కడ వదిలిపెట్టమని చెప్పాను నేను. ఎందుకు? ఇక్కడ మీరు వాక్యం నేర్చుకుంటే అక్కడ వాళ్ళు నేర్చుకుంటారు అని నేను చెప్పాను. కానీ తల్లిదండ్రులకు బాధ్యత ఏది? చక్కగా తీసుకెళ్ళి ఆ కాంపౌండ్లో వదిలిపెడితే వాళ్ళు, మీరు ఇక్కడ వాక్యం వింటే వాళ్ళకి, పిల్లలకి అక్కడ నేర్పి మీరు ఇక్కడ ముగించేసరికి పిల్లల్ని మీకు అప్పగిస్తారు కదా, లేకపోతే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. కాబట్టి ఇక మీరు దాన్ని ఫాలో అవుతారో, ఏడు సేవలే పోవాయి అని మీ కర్మ కాల్చుకుంటారో మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. కానీ గుర్తుపెట్టుకో, నీ కళ్ళ ముందు, నీ కడుపును పుట్టిన బిడ్డ నీ కళ్ళ ముందు తిరుగుతున్నవాడు అయితే లోక రక్షకుడన్నా కావాలి. నువ్వు విస్మరించావంటే లోక కంటకుడన్నా కావాలి. సమాజానికి కీడు చేసేవాడు నీ ముందే తిరుగుతున్నాడు, నువ్వు చేతబట్టావంటే వాడే సమాజానికి దీవెనకరంగా మారిపోతాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. కానీ నీ కళ్ళ ముందు పసి రూపంలో తిరుగుతున్నది రేపటి తరమని మర్చిపోవద్దు. నీ కళ్ళ ముందు పసి కందులుగా తిరుగుతున్నది చూస్తూ ఉండగానే నీ కళ్ళ ఎదుటే పెరిగి పెద్దయ్యే మరో తరమని మర్చిపోవద్దు. ఆ తరం ఈనాడు నీ చేతులకు అప్పగించాడు. దాన్ని చేతపడతావో, విస్మరిస్తావో, సమాజానికి రక్షకులుగా మారుస్తావో, తర్వాతి సమాజానికి నాశనకరంగా మారుస్తావో నిర్ణయం నీదే. బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టమ్మా, ముందు నీ కడుపును పుట్టిన వాళ్ళ సంగతి అన్నా కనీసం ఆలోచించు.
నీ బిడ్డల్ని దేవుని కొరకు ప్రభావితం చేస్తూ పక్క వాళ్ళ పిల్లల్ని కూడా ప్రభావితం చేస్తూ ఇంకా ధన్యురాలివి, ఇంకా ధన్యుడివి. అందుకే తండ్రి సన్నిధి పరిచర్యలో సండే స్కూల్ పరిచర్య, చిన్నపిల్లల ప్రార్థన అనేది కూడా చాలా కీలకమైంది. నీకు తెలుసా, భారతదేశంలో దాదాపు 5 లక్షల మంది చిన్నపిల్లలు సెక్స్ వర్కర్లుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్లో 80% మంది పిల్లలకి యేసుక్రీస్తు సువార్త తెలియదు. మీరు నమ్మగలరా? 80% మంది పిల్లలకి. ఏమ్మా ప్రసంగ పీఠిక మీద ఎక్కి ప్రసంగం దంచాలి అనే ఆలోచన పక్కన పెట్టి, పసిబిడ్డల్ని నేను క్రీస్తు కొరకు ప్రభావితం చేస్తానని ఒక గోల్ పెట్టుకొని, ఒక గురి పెట్టుకొని, ఒక లక్ష్యం పెట్టుకొని, నువ్వు పురుషుడువైనా స్త్రీవైనా చిన్నపిల్లల్ని క్రీస్తు కొరకు ప్రభావితం చేయటానికి, చెడుతనం వైపు చూడకుండా, పాపం వైపు వాళ్ళు వెళ్లకుండా పసిగుండెల్లో దేవుని వాక్య బీజాలు నాటితే నెక్స్ట్ జనరేషన్ కూడా నువ్వు క్షేమంగా కాపాడిన దానివి, కాపాడిన వాడివి అవుతావు. దేవుని దగ్గర బహుమానం పొందుతావు. ఎడ్వర్డ్ అనే ఆయన చిన్నపిల్లలకి దేవుని గురించి చెప్పే ఒక సండే స్కూల్ టీచర్. ఎడ్వర్డ్ 12 ఏళ్ల చిన్న బాబుకి సువార్త చెప్పాడు. 12 ఏళ్ల చిన్నాడికి. ఆ 12 ఏళ్ల చిన్నవాడు పెరిగి పెద్దయ్యాడు. 12 ఏళ్ళప్పుడు ఇతను వాక్య బీజాలు నాటాడు. ఆ చిన్నోడు పెరిగి పెద్దయిన తర్వాత దాదాపు 1 కోటి మందికి సువార్తను ప్రకటించి 1 కోటి మందిని సువార్త వెలుగులోకి తెచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన డిఎల్ మూడీ అనే దైవజనుడు. ఆ డిఎల్ మూడీ అనే దైవజనుడిని రక్షణలో నడిపించింది ఎడ్వర్డ్ అనే సండే స్కూల్ టీచర్. ఒకసారి ఆలోచించండి. చిన్నపిల్లలే కదా అని మీరు అనుకుంటారు. కానీ క్రీస్తు కొరకు వాళ్ళని మీరు ప్రభావితం చేస్తే రేపు సమాజాన్ని, రాష్ట్రాలని, జిల్లాలని, దేశాలని ఉద్ధరించే గొప్ప వ్యక్తులు కావచ్చు కదా. అమాయకంగా నీ బిడ్డ నీ కళ్ళ ముందే నిలిచి నీ వైపు చూస్తున్నాడమ్మా, అమ్మా నన్నేం చేస్తావమ్మా అని. నీ పసిబిడ్డ నీ కళ్ళ ముందే తిరుగుతూ నీ వైపే చూస్తూ, తర్వాత చూపిద్దాం నాన్న, నీ వైపే చూస్తూ దీనంగా అడుగుతున్నాడమ్మా నన్ను ఎట్లా చేస్తావమ్మా. వాడిని అడగట్లా, వాడి ముఖంలో నీకు అది కనపడాలి. నా భవిష్యత్ ఏంటమ్మా అని వాడు నిన్ను అడుగుతున్నాడు, ఆమె నిన్ను అడుగుతుంది. ఎలా చేస్తావు? నీ బిడ్డ నీ వైపు చూసిన ప్రతిసారి నీకు కనపడాలి. నీ బిడ్డ నిన్ను ప్రశ్నిస్తున్నట్టమ్మా, నన్ను నరకానికి అప్పగిస్తావా, నిత్య జీవానికి చేరుస్తావా, నన్ను ఎలా ప్రిపేర్ చేస్తావమ్మా, నా జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉందమ్మా అని నీ బిడ్డ నీకెళ్ళి చూస్తున్నాడని మర్చిపోవద్దు. ఓ తండ్రి, ఓ తల్లి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు దయచేసి మీరు సీరియస్గా తీసుకోండి ప్లీజ్. మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను. మీకు నమస్కారం చేసి పాసిబిలిటీ కాదు కానీ, లేకపోతే మీ కాళ్ళు పట్టుకొనైనా చెప్తాను నేను. నాకంత బాధగా ఉంది, అందుకు చెప్తున్నాను నేను. ఈరోజు నేను చెప్పానని ఏదో ఆవేశపడటం కాదు. ప్రతిరోజు నీ బిడ్డలకి దేవుణ్ణి కూర్చున్న పాఠాలు నేర్పాలి. నీ బిడ్డ హృదయంలో, నానా నువ్వు చదవాలి, డబ్బు సంపాదన కోసమో పేరు ప్రఖ్యాతుల కోసమో కాదురా, నా యేసయ్య సేవ కోసం నువ్వు ఉపయోగపడాలి. అమ్మా నువ్వు చదవాలమ్మా, నువ్వు చదవాలి. డబ్బు సంపాదన కోసమో, లేకపోతే డాంబికం కోసమో, లేకపోతే నాకేదో సుఖపెట్టాలన్నో కాదమ్మా. నువ్వు చదివి మంచి స్థాయిలోకి వెళ్తే నీ ద్వారా నా దేవుని సేవ జరగాలి, లేదా జరుగుతున్న సేవకైనా నువ్వు ప్రయోజనకరంగా మారాలి. నా దేవుని కోసం నువ్వు చదవాలి, నా దేవుని కోసం నువ్వు సాధించాలి, నా దేవుని కోసం నువ్వు దేశం యొక్క ఉన్నత స్థలం ఎక్కాలి, నా దేవుని కోసం ఇదంతా జరగాలి అని నీ బిడ్డలకి దేవుణ్ణి చూపించి చెప్పు. వాళ్ళ హృదయాల్లో రోషం కలిగితే. డబ్బును చూపించో, పేరు ప్రఖ్యాతులను చూపించో, వాళ్ళు చూడరా, వీళ్ళు చూడరా, ఆమె చూడు, ఈమె చూడు అని ఇతరులను పోల్చి వాళ్ళు సుఖపడుతున్నారు, వాళ్ళు బాగా పొగడబడుతున్నారు, వాళ్ళు బాగా 2 చేతలా సంపాదిస్తున్నారు, ఈ మాదిరి కాదు. దేవుని కోసం, దేవుని కోసం, నీ చదువు దేవుని కోసం, నీ ఉద్యోగం దేవుని కోసం, నీ సంపాదన దేవుని కోసం, నీ తలాంతు దేవుని కోసం, నీ జ్ఞానం దేవుని కోసం. దేవుని కోసం అంటే దేవుడు సృష్టించిన ప్రజల క్షేమం కోసం అని అర్థం.
అలా తల్లులు పిల్లల్ని దేవుని కోసం పెంచారు. దేవుని కోసం అంటే సమాజం కోసమే. అందుకే వాళ్ళు శాస్త్రవేత్తల ఎన్నో విషయాలు కనుగొన్నారు. అవన్నీ మనం ఈరోజు వాడుకుంటున్నాం. నేను ఈ మైకులో వాక్యం చెప్తున్నాను. ఎక్కడో ఆ చివర కూర్చున్న మీకు వినబడుతుంది. ఆ చివరున్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? నాకు వాళ్ళకి 2 ఎకరాల ఎడం ఉంది. దాదాపు 2.5 ఎకరం ఎడం ఉంది. అంత నిడివిలో కూర్చున్నారు ఆ చివర. కానీ నేను మాట్లాడే మాట వాళ్ళ చెవులో వినబడుతుంది. దీనికి కారణం, ఈ శక్తి పుట్టడానికి ఒకడు విద్యుత్తును కనుక్కున్నాడు, అతడు క్రైస్తవుడు. అలాగే ఈ మైక్ ద్వారా మీకు అందుబాటులో తీసుకురావడానికి స్పీకర్స్, ఇది ఒకడు కనుక్కున్నాడు, అతడు క్రైస్తవుడే. ఈ రకంగా నీ పైన తిరిగే ఫ్యాన్ దగ్గర నుంచి నేను నీకు స్క్రీన్లో కనపడుతున్నాను, ప్రతిదీ కనుగొన్నవాడు క్రైస్తవుడే దాదాపు. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని అలా ప్రయోజనకరంగా తయారు చేశారు, పెంచారు. కాబట్టి ప్లీజ్ 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 మళ్ళీ చెప్తున్నాను, నేను ఎల్లప్పుడూ నా మాటలు వినటం అలవాటు పడిపోయి మీరు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే మీరే నష్టపోతారు. లేదు, సీరియస్గా తీసుకొని జాగ్రత్త పడితే మీరు దీవించబడతారు. మీ పిల్లలు కూడా ఆశీర్వదించబడి మంచి భవిష్యత్తు పొంది వాళ్ళు మీకు, కుటుంబానికి, సమాజానికి, దేవుని పనికి దీవెనగా మారతారు. ఎంతమందికి అర్థమైంది? నేను చెప్తుండగానే కొంతమంది తండ్రులు పిల్లల్ని తీసుకెళ్లారు, కొంతమంది తల్లులు పిల్లల్ని తీసుకెళ్లారు సండే స్కూల్కి. సంతోషం, చేయండి అలాగా. ఓకేనా?